ఇందాక నేను ఒక విషయం డిస్కస్ చేస్తూ ఉన్నాను మీతో. ఇక్కడ ఉండే వాళ్ళందరూ బోలెడని మెమరీస్ తీసుకొని వెళ్ళాలనుకుంటున్నారు. కాబట్టి మీ అందరి తరఫున నేను వెంకటేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. సో లెట్స్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్ విక్టరీ వెంకటేష్ గారు అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. వెంకటేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి బొకేని అందిస్తారు సుధాకర్ రెడ్డి గారు అండ్ విజిత్. ఓకే, ఇక మీరందరూ కాసేపు నిశ్శబ్దం పాటిస్తే కొన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి. మీ కళ్ళతో కాకుండా మీ కెమెరా కళ్ళతో కూడా చూస్తున్నారా మీరు? పవన్ కళ్యాణ్ గారిని, వెంకటేష్ గారిని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాము. విత్ దేర్ పర్మిషన్ గ్రాంటెడా? క్వశ్చన్స్ అడగడానికి పర్మిషన్. మైక్. ఓకే, నాకు చాలా టెన్షన్గా ఉంది. హలో గోపాల, కానీ మీరు ఇలా అరిస్తే మాత్రం నేనేం మాట్లాడుతున్నాను నాకే వినిపించట్లేదు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అడగనా? ఓకే, అయితే ఎలా ఉంటారో ఫ్యాన్స్ అలా క్రమశిక్షణ పాటించండి. ఓకే, ముందు ఈ గోపాలుడు ఆ గోపాలుడు గురించి చెప్తారు. గోపాలరావు గారు, మిస్టర్ గోపాల్ గురించి మీ అభిప్రాయం? ఓన్లీ పవర్, సూపర్ పవర్. ఓకే, ఇప్పుడు ఈ గోపాలుడు మిస్టర్ గోపాలరావు గారి గురించి చెప్తారు. గోపాలుడు. వెంకటేష్ గారు నాకు ఇంకో బ్రదర్ లాంటి వ్యక్తి. ఓకే, మీరేం చెప్పారో మాకు మాత్రం ఆ హోరులో ఏం వినిపించలేదు, అందుకని ఇంకొకసారి చెప్తారా? ఈ మైక్ కూడా. ఓకే, ఈ ఇందాక మూడో పాట మేము విన్నాము, మీరిద్దరూ కలిసి ఇరగదీసేటువంటి స్టెప్పులు చేశారని తెలిసింది. దాని గురించి ఏమైనా ఒక చిన్న లీక్ మాకు, వికీ లీక్ లాగా? లేదు, స్టెప్పులు కాదు, జస్ట్ వాట్ హ్యాపెండ్? తెలుసు కదా, మామూలుగా పాటలు నేను ఎక్కువ నడుస్తాను, కానీ ఈ సినిమా కొంచెం ఏదో ఈ కాలు ఇటు వెంకటేష్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారి గురించి. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ ఆల్ ద ట్యూన్స్. అండ్ ఆల్రెడీ అన్ని సాంగ్స్ విన్నారు ఫ్యాన్స్, అందరూ చాలా బాగుందన్నారు. ఐ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సమ్ వండర్ఫుల్ మ్యూజిక్. పవన్ కళ్యాణ్ గారు, అనూప్ గారి మ్యూజిక్.
అనూప్ చాలా కాలం క్రితం అంటే మేబీ 2 years బ్యాక్ అనుకుంటా నితిన్ ఫిల్మ్కి గుండెజారు గల్లంత అయిన ఫిల్మ్కి ఆడియో నేను రిలీజ్ చేశాను. ఆ పాటలు నాకు బాగా నచ్చినాయి అనుకునేవాడిని అనూప్ చేయించాలని ఇప్పుడు కుదరలేదు. కానీ ఈ ఫిల్మ్కి అనూప్ అని చెప్పగా నాకు వెంటనే ఓకే చెప్పాను. కానీ ఇప్పుడు మీరు విన్న లాస్ట్ పాట వినగానే ఏం పాట అది కృష్ణాష్టమి పాటలా ఉంటుంది. అది చేయగా నేను వేరే ఊళ్ళో ఉన్నాను. ఆ ఊరు నుంచి అనూప్కి ఫోన్ చేసి నా నెక్స్ట్ ఫిల్మ్ కూడా నువ్వే చేయాలని చెప్పి ఆయనకి గబ్బర్ సింగ్ కాదు ఆ తర్వాత వచ్చేసింది. వెంకటేష్ గారు ఈ సినిమాలో చాలా స్టైలిష్ గాడ్ ఉన్నారు కదా, ఈయన స్టైల్ గురించి, ద స్టైలిష్ గాడ్ గురించి. అంటే నా క్యారెక్టర్ చాలా సింపుల్ క్యారెక్టరు, కానీ మా ఇంటికి వచ్చినప్పుడు తలుపు తెరిచిన తర్వాత ఇలా నిలబడతాడు. బాగుందా? పవన్ కళ్యాణ్ గారికి వెంకటేష్ గారి మేనరిజమ్స్ లో బాగా నచ్చింది. కామికల్ ఎక్స్ప్రెషన్స్ బాగుంది అండ్ కామెడీ బాగుంది. ఓకే, ఇప్పుడు మేము ఎవరూ ఇక్కడ లేని పక్షంలో మీరిద్దరూ మాత్రమే ఉంటే జనరలీ మీ మధ్యలో ఉండే టాపిక్స్ ఏంటి? వెంకటేష్ గారు నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో రాకముందు కూడా ఎవరికి తెలియదు, నేను ఆయన ఇంటికి వెళ్ళేవాడిని. ఆయన ఇంట్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన మిస్ నాకు ఇద్దరు భోజనం పెట్టేవాళ్ళు. తర్వాత ఇప్పుడు లేజర్ డిస్క్లని డివిడీస్ ముందు పెద్దవి ఉండేవి. సో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అవన్నీ కలెక్ట్ చేసుకునేవాడిని, పక్కన చూస్తూ ఉండేవాడిని వాళ్ళ ఇంట్లో. నాకు వెంకటేష్ గారు మోర్ దెన్ సినిమాలో రాకముందు నాకు ఆయన ఒక బ్రదర్ లాగా ఉండేవాళ్ళు. నాకు నేను చనువుగా వెళ్ళేది ఆయన ఒక్క ఆయన ఇంటికి వెళ్ళి. అలాగే నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో కలుసుకునేది చాలా తక్కువ మందిని, ప్రత్యేకించి నేను వ్యక్తిగతంగా కలుసుకునేది ఒక వెంకటేష్ గారిని కలుసుకుంటాను, సినిమాలకు సంబంధం లేకుండా. నాకు వెంకటేష్ గారు ఇంకో బ్రదర్ లాంటి వ్యక్తి. నాకు మా ఇద్దరి మధ్య టాపిక్స్ ఏముంటాయి అని అంటే సినిమాల గురించి చాలా తక్కువ ఉంటాయి. మిగతా ఆధ్యాత్మిక విషయాలు ఏవో మాట్లాడుకుంటూ ఉంటాం. అదే మా ఇద్దరి గురించి. మేబీ ఆ ఆధ్యాత్మికతే ఈ రోజున గోపాల చేయడానికి పురుగు అంటే తీసుకొచ్చిందని అనిపిస్తుంది మా ఇద్దరికి మధ్యలో. అందుకే ఇలాంటి సినిమాని మాతో స్టార్ట్ అయిందని అనిపిస్తుంది. ఓకే, నేను అడిగేటువంటి క్వశ్చన్స్ యాక్చువల్లీ అయిపోయాయి. నేను బోలెడంత స్థితప్రజ్ఞతతో అడగాల్సి వచ్చింది ఈ క్వశ్చన్స్ అన్ని కూడాను. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఏదైనా ఒకటో రెండో క్వశ్చన్స్ అడుగుతారు, అక్కడుండి అడుగుతారు. మైక్ అక్కడ సిద్ధంగా ఉంది. త్రివిక్రమ్ గారు, ఈ సినిమాకి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగొచ్చు. ఏమడుగుతాండి వాళ్ళిద్దరిని? హలో, అంటే యాక్చువల్గా నేను కథ చెప్తే వాళ్ళిద్దరూ డౌట్లు అడుగుతారు, అందుకని వాళ్ళని డౌట్లు అడగడం క్వశ్చన్ అడగడం నాకు రాదు. ఓకే, సో మాటల మాంత్రికుడు ఇప్పుడు మాటలు క్వశ్చన్స్ ఏం అడగట్లేదు అంటారు. వాళ్ళిద్దరికి నేను బెస్ట్ విషెస్ చెప్తున్నాను అంతే. విష్ ఆల్ ద బెస్ట్ వెంకటేష్ గారు, కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్ క్వశ్చన్ మీ ఫ్యాన్స్ కి, వెంకటేష్ గారు, టు యువర్ ఫ్యాన్స్. ఇక్కడ వచ్చిన అందరు అభిమానులకు నిజంగా ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఒక మంచి పిక్చర్, కొత్త కాన్సెప్ట్తో అటెంప్ట్ చేస్తున్నాం, గోపాల. అండ్ ఈ సినిమా ఎక్కడ నిజంగా ఆనందంగా ఉండిందంటే, వన్స్ పవన్ యాక్సెప్టెడ్ ద రోల్, ఐ వాజ్ రియలీ వెరీ హ్యాపీ. మనస్ఫూర్తిగా ఈరోజు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను పవన్కి.
సినిమాలో డైలాగ్ లాగా మేము ఎప్పటి నుంచో కలిసి చేద్దాం అనుకున్నాం, కానీ లేట్గా వచ్చిన పవన్ చెప్పినట్టు పక్కాగా వస్తాం. సో మీ పవర్తో, మా విక్టరీతో ఈ సంక్రాంతికి ఇది చాలా పవర్ఫుల్ విక్టరీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే I'd like to thank all the technicians who worked in the film, and I really thank all of you for coming today. Thank you. ఓకే, అంటే ఇంతటితో అయిపోలేదు, ఇంకా హీరోలు ఇద్దరు మాట్లాడుతున్నారు, అంటే క్వశ్చన్స్ అయిపోయాయి. బట్ ఆడియో రిలీజ్ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దాట్ మళ్ళీ ఇంకొకసారి వెంకటేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మాట్లాడతారు. సో లెట్స్ గో ఫర్ ద ఆడియో లాంచ్. ఓకే, రెడీ? ముందుగా సురేష్ బాబు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే శరత్ మరార్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. డైరెక్టర్ డాలీ గారిని ఇన్వైట్ చేస్తున్నాము. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. సినిమాటోగ్రాఫర్ జైనన్ విన్సెంట్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే ఎడిటర్ గౌతమ్ రాజు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అభిరామ్ ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. సాయి మాధవ్ ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. దీపక్ ని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. లిరిక్ రైటర్ ఆనంద్ శ్రీరామ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కృష్ణుడు గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నర్రా శ్రీనివాస్ గారు, దీక్ష, భరణి, ల్యాబ్ శరత్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. శ్రీ రాధాకృష్ణ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ద కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ గోపాల శాలిని నంబు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డేస్. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. రచన టెలివిజన్ అధినేత నరేంద్ర చౌదరి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది డేస్. కో డైరెక్టర్ సీను గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. లహరి మ్యూజిక్ ద్వారా ఆడియో మార్కెట్లో విడుదలవుతుంది. చంద్రకుమార్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. దిల్ రాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గోపాల ఆడియో సీడీని విక్టరీ వెంకటేష్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కలిసి రిలీజ్ చేసి అందరికీ సీడీని ప్రెజెంట్ చేస్తారు. విక్టరీ వెంకటేష్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కలిసి గోపాల ఆడియో సీడీని రిలీజ్ చేసి అందరికీ సిరీస్ ని ప్రెజెంట్ చేస్తారు. టుడేస్ ఈవెంట్ ఇస్ బ్రాట్ టు యూ బై teatimenews.com, పవర్డ్ బై లాట్ మొబైల్స్, సెల్కాన్ మొబైల్స్, కళా మందిర్, డబుల్ హార్స్ మిరపగుళ్ళు అండ్ ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ. Today's event is organized by Shreyas Media, South India's one and only movie promotion agency. NTV, Vanita, Gemini Movies లో మీరు ఈ కార్యక్రమాన్ని లైవ్ గా చూస్తున్నారు. లహరి ద్వారా ఆడియో మార్కెట్లో విడుదలవుతుంది. అలరే అలా ఆయనందలాలా అందరూ చూడండయ్యా చూపిస్తాడు ఏదో లీలా. అలరే అలా ఆయనందలాలా అడలా ఇలేసాడు కోలాటలాగా.
అందరికీ అయినోడు I feel so good, so fortunate to be starting off as a producer with Gopala Gopala, working with an experienced producer like Suresh Garu, a great learning experience, excellent work by Dolly, foot tapping music by Anup, finest teamwork from all the technicians, and I'm glad to be a part of this project. It was truly a privilege to be in a project which has two of the finest artists of our times, Venkatesh Garu and Pawan Kalyan Garu. Venkatesh Garu is a delight to work with, very talented, understanding and accommodative. And coming to Pawan Kalyan Garu, all I can say is thank you very much. I've been fortunate to have been associated with him over many years and could share many wonderful moments. But this is a moment that I will always cherish. This will always be close to my heart. Thank you. I'll just close by saying that he is my Krishna. I close it. मैं इतना ही बोलूंगा कि ये मेरे कृष्णा है. हम सब हमारे सब का कृष्णा है. Thank you. Okay, Pawan Kalyan Garu, please. వదలలేదు, ఇంకా ఉంది. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. మీరు ఈ ఒక్క ఫంక్షన్కి గోపాల గోపాల సినిమా సంబంధించినంత వరకు మీకు నాకు మీరు చూపించే ప్రేమ, మీరు చూపించే బంధం, మీరు చూపించే అనుబంధం, నేను దాని గురించి మాట్లాడాల్సిన సినిమా కంటే కూడా ముఖ్యంగా ఉంది. చిన్నప్పటి నుంచి నాకు ఏం అవ్వాలో తెలిసేది కాదు. ఏమవ్వాలి, మా అమ్మ అడిగినా అన్నయ్యలు అడిగినా ఏమవుతారా అంటే నాకు అర్థమయ్యేది కాదు ఏమవ్వాలి. కొన్ని అలాగని చాలా గొప్పగా చదువుకున్నానంటే అంత తెలివితేటలు కూడా లేవు. కానీ నాకు ఆలోచన అలా ఉండేది, ఒక భగవంతుడు అంటే భయం ఉండేది, దేవుడు అంటే చాలా భయం నాకు. నేను నమ్మే దేవుడికి ఒక రూపం కానీ అట్లాంటి ఏం లేవు. నేను నమ్మేది ఎలాంటి ఆకారం లేని నిరాకారాన్ని నేను సంపూర్తిగా నమ్ముతాను. నాకు ఏం అవ్వాలో తెలియక ఒకసారి నేను నా ఫ్రెండ్ ఆనంద్ సాయి అని, ఇప్పుడు ఆర్ట్ డైరెక్టరు, మేమిద్దరం జీవితంలో ఏమవ్వాలో తెలియక భగవంతుడి దారిలోకి వెళ్ళిపోయి ఇద్దరం శ్రీశైలం అడవుల్లోకి పారిపోదాం అనుకున్నాం. నిజంగా అంటే నేను ఈ ప్రపంచంలో ఏమంటలేము, ఇది మనకు సంబంధించిన ప్రపంచం కాదు, మనం ఎక్కడో
దూరాన్ని అడవుల్లో ఉండాలని ఇలా అనుకొని అలా అనుకున్నప్పుడు బ్యాగ్స్ అన్ని రెడీ చేసుకున్నాం. నేను నా ఫ్రెండ్ ఆనంద్ సార్ ఇద్దరం. ఇంట్లోకి ఎవరు చెప్పలేదు. పారిపోదాం డిసైడ్ చేసుకున్న టైంలో అప్పుడు అన్నయ్య హైదరాబాద్లో ఉండేవారు. అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను, ఇంక వెళ్ళిపోదాం అని చెప్పి ఆనంద్ కూడా వాళ్ళ ఇంట్లో గొడవ పెట్టుకుని వచ్చేసాడు. నేను ఎవరు చెప్పకుండా పారిపోదాం రెడీగా ఉన్నాను. కానీ హైదరాబాద్ నుంచి అన్నయ్య ఫోన్ చేశారు. ఎందుకో పారిపోదాం అనుకున్నాడు, ఎందుకు ఒక్క లాస్ట్ ఫోన్ అటెండ్ అవుదాం అని చెప్పేసి ఆ ఫోన్ తీసుకున్నా. రే ఎక్కడున్నావు అన్నాడు. అన్న నేను ఇక్కడే ఉన్నాను. ఏం చేస్తున్నావు? ఏం లేదన్నా అదే అదే అని కొంచెం నవ్వులుతా ఉన్నాను. నవ్వులుతుంటే రేపు పొద్దున్న బయలుదేరి హైదరాబాద్కి వచ్చేసా అన్నారు. సో నేను హైదరాబాద్ నా ఫ్రెండ్ ఆనంద్ సాయి ఇంట్లో గొడవ పెట్టుకుని వచ్చేస్తే వాడిని వదిలేసి నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను. ఆ దెబ్బకి వాడు ఒక వారం రోజులు ఇంట్లో వెళ్ళకుండా అక్కడే తిరుగుతూ ఉన్నాడు, బయటికి వెళ్ళకుండా. ఎందుకంటే ఇంట్లో గొడవ పెట్టుకుని వచ్చేసాడు. ఏదో మెల్లిగా సర్దుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళాడు. నేను హైదరాబాద్కి వెళ్ళి నేను చేసింది ఏంటంటే ఏదో ధ్యానం నేర్చుకున్నాను. నాకెవరో దీక్ష ఇచ్చారు. నాకు ఆ ధ్యానంలో పడిపోయి ఆ యోగాసనంలో పడిపోయి నాకు మొత్తం వదిలేశాను. వదిలేసి దయచేసి అంటే సందర్భాన్ని బట్టి చెప్తున్నాను. అంటే ఈ అనుభవం లేదంటే మామూలు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇలాగ నేను ఎక్కువ యోగాసనాలు తర్వాత ఈ ధ్యానంలో పడిపోయి అసలు టోటల్గా పని అనేది మానేశాను. నేను ఏం అవ్వాలి ఇవన్నీ తెలియకుండా ఎంతసేపు ఆసనాలు ధ్యానం ఇవన్నీ ఉండిపోతే ఒకరోజు అన్నయ్య పిలిచి అడిగారు. నేను అన్నయ్యకి బాగా మంచి కథలు చెప్పేవాడిని. అన్నయ్య యోగా చేస్తే ఇలా ఉంటుంది, ధ్యానం చేస్తే ఇలా ఉంటుంది అని అంటే అన్నయ్య పొద్దున్న లేచినప్పటి నుంచి విపరీతంగా కష్టపడేవాళ్ళు, దెబ్బలు కొట్టుకొని వచ్చేవాళ్ళు. నేనే అక్కడ దూరంగా కూర్చొని ధ్యానం ఆసనాలు అవి చేసేవాడిని. అన్నయ్య ఒకరోజు నేను ఇలాగే సలహాలు ఇస్తా ఉంటా అన్నయ్యకి. అన్నయ్య అన్నాడు, అరే నీకు బాగా కష్టపడే అన్నయ్య ఒకడు ఉన్నాడు, పెట్టే వదిన ఉంది, సో నువ్వు ఎన్ని కథలేని చెప్తావు అన్నారు. సో అన్ని నీకు అమర్చినప్పుడు, నీకు అన్ని సమకూర్చినప్పుడు, అన్ని అమర్చినప్పుడు ఎన్ని కథలని చెప్తావు. అలా కాకుండా నీ వంతు నువ్వు కష్టపడి ఇదే కష్టాన్ని నువ్వు పడి ఇదే మాటలు చెప్పగలిగినప్పుడు చెప్పు, అప్పుడు నేను నమ్ముతాను నీ మాటలు, అప్పుడు చెప్తా, అప్పుడు వింటాను నీ మాటలు అన్నారు. ఆ రోజు నాకు అన్నయ్య చెప్పిన మాటలు చెంప మీద కొట్టినట్టు అయినాయి. అంటే ఎందుకంటే చాలా తేలిక అన్ని సమకూర్చినప్పుడు ఆధ్యాత్మికత గురించి మాట్లాడటం, అన్ని సమస్యలను ఎదుర్కొంటూ నిజంగా ఆధ్యాత్మికత కానీ భగవంతుడి గురించి గుండెల్లో పెట్టుకొని మాట్లాడటం, బతకటం అది ఎంత కష్టమో నాకు సినిమాలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు తెలుస్తుంది. నాకు అణువణువున నాకు భగవంతుడే కనిపిస్తాడు, ఆ దేవుడే కనిపిస్తాడు. నేను చాలా కాలం అంటే ఈ సందర్భంలో నేను భగవంతుని ఎందుకు నమ్ముతానని చెప్పడానికి నా ఖుషి సినిమా అయిపోయింది. అప్పటికి నాకు తెలియదు, నేను ఏదో సినిమా చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఒకటి హిట్ అయింది, సరే ఇది హిట్ అయింది, ఇది కూడా బాగా చేయాలి, అలా చేసుకుంటూ వెళ్ళిపోతే మేబీ కొన్ని హిట్సే వచ్చినాయి. ఆ తర్వాత ఖుషి కూడా చేసిన తర్వాత, అంటే ఇది మీకు ఎప్పుడు చెప్పలేదు ఇప్పుడు దాకా నేను ఎవరికి, ఏదో కొద్ది మందికి తెలుసు తప్ప, నా దగ్గర ఉండేవాళ్ళు తప్ప, సభాముఖంగా ఇదే మొదటిసారి చెప్పడం. నా ఖుషి సినిమా అయిపోయింది, రేపు రిలీజ్. నేను ఇక్కడే మన హైటెక్ సిటీ థియేటర్లో నేను ప్రీమియర్ చూస్తున్నాను. నేను నాతో పనిచేసిన స్టాఫ్ అంతా పనిచేస్తున్నప్పుడు ఇంటర్వెల్ టైంలో నాకు లోపల నుంచి ఏంటో విపరీతమైన భయం వచ్చేసింది. నాకు లోపల ఏమనిపించిందంటే, నీకు చాలా గడ్డు కాలం ఉంది వచ్చే రోజును, కొన్ని సంవత్సరాలు నువ్వు సఫర్ అవుతావు, నువ్వు బాధపడతావు, నీకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో నాకు తెలియదని చెప్పి నాకు లోపల నుంచి భయం వచ్చేసింది. అంటే నాకు చాలా కష్టాలు ఉంటాయి అని చెప్పేసి నాకు ఖుషి సినిమా చూసినప్పుడు నాకు అనిపించింది. సినిమా బాగొచ్చింది నిజంగా.
ఆ మాటగా వస్తున్నాను. అంటే నాకు రాబోయే కొన్ని సంవత్సరాలు నాకు జయం అనేది ఉండదు, సక్సెస్ ఉండదు, కానీ ఇలా ఉండబోతుంది అని చెప్పి నాకు లోపల నుంచి ఒక భావన వచ్చినప్పుడు నాకు అది నమ్మాలో లేవా ఎలా చేయాలో తెలీదు, కానీ లోపల నుంచి నీరసంతో అలా బయటకు వచ్చేసాను. కానీ నేను ఒకటే నిర్ణయించుకున్నా, నాకు భగవంతుడు అన్నీ వదిలేసి వెళ్ళిపోతాను అనుకున్నోడిని నన్ను సినిమాలో తీసుకొచ్చాడు, ఇంతమందిని మీ అందరిని నాకు ఇచ్చాడు. అలాంటి నాకు అపజయం, కష్టాలు ఇవన్నీ రాబోతున్నాయి నాకు ముందే తెలుసు, కానీ అది నేను ఆప్ చేయలేను, అది కూడా నాకు తెలుసు. నువ్వు పడాలి, దెబ్బలు తినాలి, కష్టపడాలి. కానీ నేను ఎందుకు ఆగిపోయానంటే, ఎందుకు నాకు బలం వచ్చిందంటే, కేవలం మీరు అనుక్షణం నా వెంట ఉన్నారు ఇన్ని సంవత్సరాలు. ఏ రోజు నన్ను ఒక్క రోజు కూడా వదలలేదు, ఒక్క క్షణం కూడా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను భగవంతుని ఏది అడగలేదు, ఏ దేవుడి దగ్గర ఏ ఒక్క కోరిక నేను కోరుకోలేదు. కానీ నేను కోరుకున్న కోరిక ఒకటి కోరుకున్నాను కొన్ని సంవత్సరాలు, ఈ మధ్యనే. రాజకీయాలు కూడా కాదు, రాజకీయాల గురించి ఎలాగో, రాజకీయాలకు మనం భుజం వేస్తాం, సేవలు చేస్తాం. నేనేం కోరుకున్నానంటే, ఫస్ట్ గుండె జారి గల్లంతైంది ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను. వెళ్ళి బయటకు వస్తుంటే అది ఎక్కడో ఇక్కడే దగ్గరలోనే కారుకి అడ్డంగా కొంతమంది వచ్చేసారు మన అభిమానులు. వచ్చేసి బయటకు వచ్చి నా బండి ఆపి ఇలా గుండెలు కొట్టుకొని, నువ్వెప్పుడు హిట్ తీస్తావు, నువ్వు హిట్ తీయన్నా చచ్చిపోతున్నావన్నా రా అన్నా. నేను వాళ్ళకి ఏం చెప్పేది, మీకు నేనేం చెప్పగలను? నేనేదో నా తెలివితేటలతోటో నా శక్తితోటో రాలేదు ఈ సక్సెస్. ఆ భగవంతుడు ఇచ్చాడు, మీ అందరి రూపంలో వచ్చాడు భగవంతుడు నాకు, అంతే. మీరిచ్చిన సక్సెస్ అది నాకు భగవంతుడు ఇవ్వాలి తప్ప అదేదో నేను నా స్వశక్తితోటో నేను సాధించిందో నేను ఎప్పుడు అనుకోలేదు. నేను నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను, అదే నేను నమ్మింది. కానీ గబ్బర్ సింగ్ అలాగే వరుసగా ఏ మూలకి వెళ్ళినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ అందరు నన్ను ఇదే అడిగేవాడు, ఒక్క సక్సెస్ ఇయ్యనన్నా, రోడ్ల మీద తిరగలేకపోతున్నావన్నా, చచ్చిపోతున్నావన్నా. నాకు చాలా బాధ వేసేది. నిజంగా జయం కానీ విజయం కానీ నా చేతుల్లో ఉంటే నేను ఊపిరి తిరగకుండా ఇచ్చేవాడిని, కానీ అది నా చేతుల్లో లేదు, భగవంతుడు ఇవ్వాలి. ఒకసారి గబ్బర్ సింగ్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఆఖరిగా నాకు ఇప్పటికీ గుర్తుంది, మన గబ్బర్ సింగ్ ఇంటర్వెల్ ఫైట్ చేస్తున్నాను. ఇంటర్వెల్ ఫైట్ చేస్తుంటే మహబూబ్ నగర్ నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, గొడవలు పడతా ఉన్నాడు. వచ్చి అందరినీ నెట్టుకొని వచ్చేసాడు. వచ్చి నా ముందుకు వచ్చి, అన్న చచ్చిపోతున్నానన్నా, ఒక్క హిట్ తీయన్నా, ఒక్క హిట్ అని. నాకు ఆ రోజు, అన్న నీకు స్క్రిప్ట్ చేత కాదు, నీకు కథలు ఇవ్వకపోతే నేను కథిస్తానన్నా, నీకు మంచి కథ ఇస్తానని. ఎంత ప్రేమగా అన్నాడంటే ఆ మాట నా గుండె కదిలిపోయాను. నేను నిజంగా అనుకున్నా, సరే కథ ఏంటి చెప్పన్నా అంటే, తను ఏమన్నాడు, అబ్బాయి కథ రాసావా అన్న. అంటే అన్న నాకు రాయటం తెలియదన్నా, కానీ నేను కథ చెప్పగలను. నేను నా మేనల్లుడి చేత నేను కథ చెప్పిస్తానన్నా, నేను నా మేనల్లుడి చేత కథ చెప్పిస్తానని చెప్పి ఆ ప్రేమ నన్ను ఆఖరి నాకు అనిపించింది. ఇంక ఇప్పుడు కూడా నేను భగవంతుని అడగకపోతే, ఇప్పుడు దాకా నేను ఎవరి గురించి అడగల, నా కోసం ఎప్పుడు అడగల. మొట్టమొదటిసారిగా నేను విజయం కోరుకున్నాను. భగవంతుడా, నేను వాళ్ళు నాకు చూపించిన ప్రేమాభిమానాలకి, మీ అందరూ చూపించిన ప్రేమాభిమానాలకి ఒక్క సక్సెస్ ఇచ్చే తండ్రి, నేను ఈ సినిమా పరిశ్రమ నుంచి నేను వెళ్ళిపోతాను, ఇంక నాకు అవసరం లేదు. కానీ అంటే
అలా కోరుకున్నాను కోరిక. ఆయన ఎప్పుడు వదిలితే అప్పుడే. నేను ఇప్పటిదాకా కోరుకున్న ఒకే ఒక కోరిక, మీ అందరి కోసం ఒక్క సినిమా సక్సెస్ కావాలని కోరుకున్నాను, ఒకటి. కానీ భగవంతుడు నాకు ఎంత కరుణించాడంటే వరుస విజయాలు అందించాడు. అది సాధ్యపడింది మీరు చూపించే ప్రేమ, మీరు చూపించే ఆప్యాయత. నేను ఎప్పుడు మీకు తెలుసో తెలీదో నేను మీ గురించి ప్రత్యేకించలా ఒకరితో మాట్లాడలేను, కానీ నా గుండె లోతులో నాకు తెలుసు, ఎక్కడున్నా చూస్తున్న ప్రతి ఒక్కరికి 1 to 1 నాకు అంత ప్రేమ ఉంటుంది నా గుండెల్లో ప్రతి ఒక్కరికి. నేను జీవితంలో ఏం నమ్ముతానంటే భగవంతుని నమ్ముతాను, కానీ భగవంతుడు జీవితంలో సమస్యల నుంచి పారిపోవడం నాకు చేత కాదు, సమస్యల నుంచి పారిపోవడం నాకు తెలియదు, ఎదుర్కోవడమే తెలుసు. దాంట్లో అపజయం రావచ్చు, విజయాలు రావచ్చు, ఏదైనా రావచ్చు, కానీ వెన్ను చూపడం మటుకు నాకు తెలియదు. కష్టపడటమా, మన చేతుల్లో ఏముందో దాన్ని మటుకు నేను ఖచ్చితంగా పాటిస్తాను, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, ఎలాంటి సమస్యలు వచ్చినా సరే. కానీ జయం అపజయం నా చేతుల్లో లేదు. కానీ మీకోసం ఇన్ని సంవత్సరాలు మీరు ఉంటున్న ప్రతి ఒక్కరికి, ఇన్ని సంవత్సరాలు నాకు వెన్నుదన్నుగా ఉన్నారు మీ అందరూ. మిమ్మల్ని ఎప్పుడు మీ నమ్మకాన్ని నేను వమ్ము చేయను. జయం విజయం నా చేతుల్లో లేదు, శ్రమ కృషి నా చేతుల్లో ఉంది, అది మటుకు చేస్తాం. సో నాకు ఈ గోపాల సినిమా చేయడానికి ఇది నాకు భగవంతుడు ఇచ్చిన ఒక మార్గంలా ఉంటుంది నాకు. అంటే దానికి కారణం ఏంటంటే జీవితం అంటే అన్నీ వదిలేసి పారిపోవడం కాదు, ఇక్కడే ఉండాలి, ఇక్కడే చేయాలి, అన్ని పనులు చేయాలి. కానీ భగవంతుడి మార్గాన్ని కూడా వదులుకోకూడదు, అది ఇక్కడే ఉంచి గుండెలో ఉంచుకోవాలి, పని చేయాలి, అందరిలాగే బతకాలి. ఆ రోజు నాకు అన్నయ్య గారు చెప్పిన మాట గుర్తుండిపోయి ఈరోజు సభాముఖంగా నేను ఆ రోజు మా అన్నయ్య గారు నా చెంప మీద కొట్టినాడు ఎంత మాట్లాడారో నాకు కనువిప్పు చేశారు ఆ రోజున. ఆ రోజు నుంచి పట్టుకున్న ఆలోచన ఈ రోజు వరకు, ముందు కూడా నా ఆఖరి శ్వాస వరకు కూడా వదలను. సభాముఖంగా మీ అందరి ముందు అన్నయ్య గారికి నేను చెప్తున్నాను, ఇంకా నేను అదే వ్యక్తిని. ఆ రోజు నా లోపల అదే ఆలోచన ఉంది, ఇంకా భగవంతుడి గురించి నేను వదలలేదు. మీరందరూ ఉన్నా, నాకు ఇన్ని విజయాలు వచ్చినా, ఇంత పేరున్నా, కానీ స్టిల్ నేను భగవంతుడి కోసం ఆ విశ్వం ముందు, ఆ భగవంతుడి ముందు నేను ఎప్పుడు మోకరిల్లే ఉంటాను, ఎప్పటికీ. వెంకటేష్ గారికి నాకు ఏదైనా చర్చ జరిగింది అంటే మేము ఇద్దరు చాలాసార్లు కలిసి సినిమా చేయాలనుకున్నాం. నేను ఎందుకంటే తొలి ప్రేమ నుంచి చాలా సినిమాల వరకు నేను ఎప్పుడు ఎక్కువ సురేష్ ప్రొడక్షన్స్ ప్రెమిసెస్లో ఉండేవాడిని, అక్కడ రికార్డింగ్ థియేటర్ అన్నీ ఉండేది. అప్పటి నుంచి నాకు సురేష్ గారికి వెంకటేష్ గారికి నాకు బాగా ఇష్టం. రామానాయుడు గారు ఎప్పుడు అడిగేవాళ్ళు, నాకు ఒక సినిమా చేసి పెట్టిన, ఎందుకు కుదరలేదు, ఫైనల్గా నాకు ఈ గోపాల ద్వారా కుదిరింది. కానీ అది ఎలాంటి సినిమా అంటే, నాకు వెంకటేష్ గారికి ఆధ్యాత్మిక మీద మాట్లాడుకుంటాం. సో అలాంటి సినిమా మాకు ఈ విధంగా రావటం, శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి ఈ విధంగా చేయటం నాకు నిజంగా ఆనందం కలిగించింది. కానీ నాకు నిజంగా భయం కూడా ఉంది, అది నేను భగవంతుడి క్యారెక్టర్ నేను అనుకోలేదు. ఎందుకంటే నాకు చాలా భయం, ఏమాత్రం నాలో తప్పులేదని ఉంటాయో ఆలోచన స్థాయిలో ఉన్న భయంతో నేను చేశాను ఆ సినిమాని. ఒళ్ళు దగ్గర పెట్టుకునే పని చేశాను ఈ సినిమాకి. ఏమాత్రం ఎక్కడ కూడా ఆలోచన స్థాయిలో కూడా చాలా జాగ్రత్తగా పనిచేశాను.
ఏదన్నా పొరపాట్లు ఏదైనా ఉంటే దానికి నన్ను మన్నించవలసిందిగా ఆ పరమాత్మ స్వరూపాన్ని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్. క్షమించాలి, నాకు ఇంకొకరు చెప్పాలంటే నాకు అనూప్ రూబెన్స్ గురించి. అనూప్ రూబెన్స్ నాకు సాంగ్ వినగానే అనూప్ రూబెన్స్ ఇందాక నేను వచ్చే సినిమాకి చేయమన్నాను. అలాగే డైరెక్టర్ డాలీ కూడా సినిమాని చాలా అందంగా నడపగలరు, చేయగలరు. సో ఆయన్ని కూడా నా తర్వాత రాబోయే సినిమాలో ఒక సినిమాకి దర్శకత్వం వహించమని నేను అడిగాను. థ్యాంక్ యూ.